హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ sravz చిట్కా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో రోజులాగే ఇవాళ కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే చెప్తాను. దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు రెసిపీ ఏంటి అంటే అటుకులతో పిజ్జా. సో రెగ్యులర్గా పిజ్జాలు ఎవరైనా తింటారు కదా, ఇలా అటుకులతో పిజ్జా చేసుకుని తింటే ఆ మజానే వేరు. సో అది ఎలా చేయాలో నేను మీకు చెప్పేస్తాను. సో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ మెయిన్లీ అటుకులు. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులు. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఉప్మా రవ్వ, సూజీ ఉప్మా రవ్వ. అటుకులు ఏ కప్పుతో క్వాంటిటీ తీసుకుంటామో ఈ ఉప్మా రవ్వ కూడా అదే కప్పు క్వాంటిటీతో తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. అటుకులను ఉప్మా రవ్వ రెండు ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్డ్, పెరుగు. ఇప్పుడు ఈ పెరుగు ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు అటుకులు తీసుకున్నాం కదా, అటుకులు ఉప్మా రవ్వ ఈ పెరుగుతోనే కలుపుకోవాలన్నమాట, వాటర్ లేకుండా. సో అందుకనే కర్డ్ కూడా దీనికి ఇంపార్టెంట్. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, చాప్ చేసి పెట్టుకోవాలి. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న చిల్లీ చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ పచ్చిమిర్చి. సో ఇవేంటంటే బారుగా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇవి చాలా సన్నగా చాప్ చేసి ఇట్లా బారుగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి ఏమో చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి, ఒక పచ్చిమిర్చి ఏమో ఇలా బార్ స్లైసెస్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదండి, మన ఇంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుంటే ఇలా ఫ్లేక్స్లా రెడీ అయిపోతాయి అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్ అండ్ టమాటో. సో ఈ ఆనియన్స్ టమాటో ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసారు కదా, ఎలా రెడీ చేసుకోవాలి నేను మీకు చెప్పేస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఉప్మా రవ్వ చూపించాను కదండి మీకు. సో ఆ ఉప్మా రవ్వని పెరుగుతో ఇలా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. ఒక్క 15 to 20 minutes ఇలా నానబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని ఆ ఉప్మా రవ్వ పెరుగు కలుపుకుని వాటర్ పోయకుండా ఒట్టి పెరుగుతోనే ఈ ఉప్మా రవ్వ అనేది మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఒక 20 minutes నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఉప్మా రవ్వ పెరుగు కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకుని ఇట్లా కలిపేసుకుని ఒక 15 to 20 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఉప్మా రవ్వ పెరుగు సాల్ట్ కలుపుకుని అలా ఒక 15 to 20 minutes నానబెట్టుకోవాలి. అది కలుపుకునేటప్పుడే మనం అటుకులు చూపించాను కదా మీకు, అటుకులు కూడా నీళ్ళల్లో ఒక్క 15 minutes నానబెట్టుకుని దాన్ని మిక్సీ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అటుకులు నానబెట్టి ఉంచాను. సో వాటిని మిక్సీ పట్టుకుందాం రండి. సో ఇందాక నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపించాను కదా, దాంతోపాటు ఇంకోటి మర్చిపోయాను. ఏంటి అంటే అది చీజ్. మనం చేసుకునేది పిజ్జా కాబట్టి సో చీజ్ ఈజ్ ఇంపార్టెంట్. సో చీజ్ కూడా తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం అటుకులు నానపెట్టుకున్నాం కదా, సో అటుకుల్ని మిక్సీ పట్టుకుందాం. ఓకే, సో ఇదిగోండి అటుకులు నానపెట్టుకున్న ఒక 15 minutes నానపెట్టుకున్నాక అటుకులు ఇట్లాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. సో దీనికి ముందుగా ఒక జార్ తీసుకుందాం.
సో జార్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ జార్లో మనం నానబెట్టుకున్న అటుకులన్నీ దీంట్లో వేసేసుకోవాలి. సో వాటర్ అంతా ఇట్లా పిండేసుకొని దీంట్లో వేసుకుంటే సరిపోతుంది. చూసారా, వాటర్ అంతా ఈ అటుకుల్ని తీసేసి మనం ఎంతమంది క్వాంటిటీ చేసుకుంటున్నామో చూసుకుని దాన్ని బట్టి అటుకులు వేసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది పిజ్జా కాబట్టి, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకుల పిజ్జా కాబట్టి మనం అటుకులతో పిజ్జా చేస్తున్నాం. సో ఈ అటుకులన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవటమే. సో ఇట్లా నానబెట్టిన అటుకులన్నీ మనం మిక్సీలో వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసాం. చూసారా, మిక్సీ పట్టేసినాక ఈ కన్సిస్టెంట్ వస్తుంది అన్నమాట. సో ఇది మిక్సీ పట్టేసాం కదా, ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి, బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని అటుకుల పేస్ట్ కూడా మనం రెడీ చేసేసుకున్నాం. ఇందాక మనం ఉప్మా రవ్వని పెరుగుతో కొంచెం సాల్ట్ వేసుకుని కలిపి ఇది నానపెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది అది కలిపి మిక్స్ చేసుకుని మనం అట్లాగా బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. సో రెడీ చేద్దాం రండి. సో మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో ఏదైతే మనం నానబెట్టుకుని ఉంచుకున్నామో ఇది దీంట్లో వేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అటుకుల్ని కూడా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. సో మనం ఇందాక దాంట్లో సాల్ట్ కలిపి పెట్టుకున్నాము. సో సాల్ట్ ఒకసారి ఈ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మిక్సీ బ్యాటర్ ఇది మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇట్లా మనం మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనం ఇందాక చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆనియన్స్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఆనియన్ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాక ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకుని మొత్తం దీంట్లో వేసేసుకుని ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకుని ఈ బ్యాటర్ ఇలా రెడీ అయితే చాలు. మరీ జోరుగా ఉండకూడదు, అట్లా అని చెప్పి మరీ టైట్గా ఉండకూడదు. ఈ కన్సిస్టెంట్ ఉంటే సరిపోతుంది. మనం దోశ పోసుకోవడానికి ఎట్లా ఉంటుందో అట్లా వేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా. సో చూసారు కదా, ఈ బ్యాటర్ ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకోవాలి. సో ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే, మీడియంకి లో ఫ్లేమ్కి మధ్యలో అలా పెట్టుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అయిన తర్వాత మనం కొంచెం దాని మీద ఆయిల్ వేసుకోవాలి. అట్లా కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ ఈ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో చూసారా, ఇట్లా ఇంట్లోనే పిజ్జాలు బర్గర్లు అన్నీ రెడీ చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని వెరైటీస్ రెసిపీస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లా మొత్తం ప్యాన్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. స్ప్రెడ్ చేసేసుకున్నాక సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, దీన్ని మనం దీంట్లో పిజ్జా బ్యాటర్ లాగా గట్టిగా కాకుండా ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా మందంగా వేసుకోవాలి, అట్లు పిండిలా కాకుండా ఇట్లా మనం మందంగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇట్లా మనం వేసుకున్నాక ఆనియన్స్ పెట్టుకోవాలి ఇట్ల మీద. సో ఇలా హాఫ్ బాయిల్ అవ్వకముందే పెట్టుకుంటే ఈ ఆనియన్స్ మనం ఏవైతే తీసుకున్నామో ఇవన్నీ చక్కగా దీనికి అంటుకుపోయి మనం తిరిగేసినప్పుడు కూడా కింద పడిపోకుండా ఉంటాయి అన్నమాట.
సో ఇట్లా ఆనియన్స్ వేసుకున్నాం కదా, సో అట్లానే టమాటో కూడా దీంట్లో వేసేసుకో. ఇట్లా వేసుకోవటం వల్ల ఇవన్నీ, సో ఇట్లా ఆనియన్స్ అండ్ టమాటో ఇట్లా దీనికి పెట్టేసేసుకుని మనం ఒక లో ఫ్లేమ్లో, ఒక మీడియం ఫ్లేమ్లో మనం, సో ఇట్లా ఇవన్నీ కొంచెం బాయిల్ అయ్యేదాకా, కొంచెం కుక్ అయ్యేదాకా మనం దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇట్లా ఆవిరి మీద ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, మనం ఇందాక చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా చిల్లీ బార్గా, ఆ ఫ్లేక్స్ ఇలా పెట్టేసుకొని స్పైసీ కోసం అన్నమాట, ఈ చిల్లీ స్పైసీనెస్ తీసుకురావడానికి చిల్లీని ఇలా పెట్టేసుకుని ఇప్పుడు దీని మీద మనం కొంచెం సాస్ యాడ్ చేస్తాం. ఇలా సాస్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇట్లా ఆనియన్స్, ఈ టమాటాస్కి ఇదంతా సాస్ అంతా పట్టేసేలాగా మనం ఇట్లా సాస్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా సాస్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాము. సాస్ స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద చీజ్ పెట్టేసుకోవాలి. చీజ్ పెట్టేసుకున్నాక ఆ చీజ్ కొంచెం మెల్ట్ అయిపోయేలాగా ఒక్క 5 minutes ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. సో మనం ఆ సాస్ తియ్యగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ చిల్లీ ఫ్లేక్స్ స్పైసీ కోసం వేసేసుకుంటే, సో వేసుకుని ఒక 5 minutes మూత పెట్టేసుకోవటమే. సో ఫైనలీ మన హోమ్ మేడ్ పిజ్జా రెడీ, అటుకుల పిజ్జా. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో. ఇట్లా మన ఇంట్లోనే చక్కగా హోమ్ మేడ్ పిజ్జా అటుకులతో చేసుకుంటే, అటుకులు కూడా మనకి చాలా హెల్దీ కాబట్టి అటుకులు, ఉప్మా రవ్వ చక్కగా మిక్స్ చేసుకుని ఇట్లా హోమ్ మేడ్ పిజ్జా లాగా మనం చేసుకుని పిల్లలకి సర్వ్ చేసుకున్నా, మనం తిన్నా చాలా ఎమ్మీగా ఉంటుందండి. సో ఇట్లా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. రోజు తినే బ్రేక్ఫాస్ట్ల కన్నా ఇలా వెరైటీగా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుని తిని మీకు ఎలా ఉందో చెప్తాను. సో చూసారు కదా, ఇట్లా పిజ్జా లాగా ఎంత చక్కగా కట్ అయిపోయిందో. ఇట్లా కట్ చేసుకుని మనం ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. సో చూసారు కదండి, చక్కగా పిజ్జా లాగా ఎంత బాగా వచ్చిందో పీస్. సో ఇప్పుడు నేను దీన్ని తిని చెప్తాను. చక్కగా హోమ్ మేడ్ అటుకుల పిజ్జా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో చక్కగా సాస్ ఎమ్మీగా, స్పైసీగా చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఈ హోమ్ మేడ్ అటుకుల పిజ్జాని ఇంట్లో ట్రై చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మీకు ఎలాంటి వెరైటీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇదండి హోమ్ మేడ్ అటుకుల పిజ్జా. మీరు కూడా చేసుకుని ట్రై చేయండి.
సో నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో, మళ్ళీ మంచి బ్యూటీ టిప్స్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.